హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. సమ్మర్ వచ్చేసింది కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్కార్ఫ్ అయితే కట్టుకోండి, స్కిన్ ప్రొటెక్షన్. అలాగే మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగుతూ ఉండండి. సేఫ్గా జర్నీస్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు డిఫరెంట్ రెస్టారెంట్స్, అంటే ఒక 2-3 రెస్టారెంట్స్ యొక్క అంబియన్స్ అయితే చూపిస్తాను. ఫుడ్ అయితే చూపించట్లేదు. సో రేలంగి మావయ్య రెస్టారెంట్ అండి ఇది. ఇది వచ్చేసి గొల్లపూడి బైపాస్ రోడ్లో ఎట్కిన్సన్ స్కూల్ పక్కనే ఉంటుందన్నమాట. సో అంబియన్స్ అయితే అదిరిపోయింది. అంతేకాదు, ఇక్కడ మేము జస్ట్ కర్రీ తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. చికెన్ కర్రీ అయితే ఆసమ్, అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎస్, అంబియన్స్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మనకి చికెన్ ఐటమ్స్, చికెన్ కర్రీ, గోంగూర చికెన్, రొయ్యలు, గోంగూర రొయ్యలు, చికెన్ ఫ్రై, రొయ్యలు ఫ్రై, మటన్ ఫ్రై, గోంగూర మటను, క్రాబ్స్ కర్రీ ఇట్లాగా. అండ్ ఇక్కడ రివ్యూస్ అయితే అక్కడ పేస్ట్ చేశారనమాట, ఇక్కడికి వచ్చిన వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత. అండ్ అంబియన్స్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ తప్పకుండా విజిట్ చేయొచ్చు. అసలు చికెన్ కర్రీ అయితే ఇంతవరకు ఎక్కడ ఆ టేస్ట్ అయితే చేయలేదు మేము, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జన్నత్ మండి రెస్టారెంట్ అనమాట. ఇది వచ్చేసి బందర్ రోడ్లో పీవీపీ మాల్ ఉంటుంది కదా, దాని పక్క స్ట్రీట్లోకి వస్తే ఆకృతి ఉంటుంది కదా, దాని ఎదురు స్ట్రీట్లోకి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మండి అనమాట. ఈ మండి రెస్టారెంట్ అక్కడ ఎట్లా ఉంది అనేది చూపిస్తాను మీకు నేను. అండ్ పైకి అయితే వెళ్ళాలన్నమాట, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అసలు మండి అంటేనే కింద కూర్చునే ఇది కదా. సో అసలు ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్ళామన్నమాట. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది. మండి ఇష్టపడే వాళ్ళకి ఈ అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము, బట్ నేను కింద కూర్చోకూడదు కాబట్టి ఇంకా వెనక్కి అయితే వచ్చేసామన్నమాట. బట్ లోపల అంబియన్స్ ఎలా ఉంది అనేది చూసాము. టేబుల్ మండి ఉంటుందా అని అడిగితే ఇక్కడైతే టేబుల్ అయితే అరేంజ్మెంట్ కుదరదు మేడం, కిందే కూర్చోవాలి అని చెప్పారనమాట. సో కలర్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. ఆ సీటింగ్, ఆ వాల్స్ లామినేషన్ కలర్ కానీ చాలా బాగుందనమాట. లోపల మనకి మండి సీటింగ్ కూడా ఇదే కలర్లో ఉందన్నమాట, గుడారాల్లాగా ఉండి చూడడానికి అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఇదిగోండి వరుసగా గుడారాల్లా ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. అండ్ ఇట్లాగా బూస్టర్స్ అయితే పెట్టారనమాట. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి అట్లా ఎవరైనా, ఫ్యామిలీస్ అయినా ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. సో మండి రెస్టారెంట్ అంబియన్స్ అయితే ఇదనమాట. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో యూనిక్గా చాలా బాగుందన్నమాట, గుడారాల్లాగా ఉండి. సో ఇది ఈ జన్నత్ రెస్టారెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరేబియన్ మండి రెస్టారెంట్ అనమాట. ఇక్కడ కూడా మనకి మండి రెస్టారెంటే. ఇక్కడ కూడా కింద సీటింగే అనమాట. రెస్టారెంట్ లోపలికి వెళ్తుంటే ఇక్కడ టాయ్స్ షోరూమ్ ఒకటి ఉందన్నమాట. సో సరదా బయట నుంచే తీసాను, లోపలికి అయితే వెళ్ళలేదు. బయట నుంచే ఈ క్లిప్పింగ్స్ అన్నీ తీసాను అనమాట, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. సో గిజా రెస్టారెంట్ అనమాట ఇది. సో లిఫ్ట్ అయితే ఎక్కి, ఇది కూడా సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా కిందే అనమాట, సీటింగ్ అయితే లేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో టేబుల్ అయితే అరేంజ్మెంట్ అయితే ఉందన్నమాట. సో ముందు తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత టేబుల్ మీల్స్ అయితే ఒక్క మండినే ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట. క్వాంటిటీ ఎంతో తెలియదు, ప్లస్ ఎట్లా ఉంటుందో అని చెప్పి దానికి తగ్గట్టే నిజంగానే మాకైతే నచ్చలేదన్నమాట. సో ఏమి ఆర్డర్ చేసామనేది చూడండి. అంత అంబియన్స్ కూడా అంతేమీ లేదు. అండ్ రైస్ అయితే అసలు ఫ్లేవర్ఫుల్గా లేదు, అంత ఎవరికి మా నలుగురిలో ఒకళ్ళకి కూడా నచ్చలేదన్నమాట. సో ఇంకేముంది, వెళ్ళాం కాబట్టి అలా అలా తినేసి కొంత రైస్ అయితే వదిలేసి వచ్చామన్నమాట. అంత అనిపించలేదు. ఏం ఆర్డర్ చేసామంటే బార్బిక్యూ మండి ఒకటి, నెక్స్ట్ షెజ్వాన్ చికెన్ అండ్ ప్రాన్ 65 ఆర్డర్ చేసాము. 3 కూడా అంతగా అనిపించలేదు. చూసారు కదా సెకండ్ ఫ్లోర్లో సీటింగ్, కింద సీటింగే అని చెప్పి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. సో అక్కడ టేబుల్ మీల్స్ అనమాట, గిజా రెస్టారెంట్.
అండ్ ఇక్కడైతే అంబియన్స్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు. సో ఇట్లా అయితే ఉంది. సో ఇప్పుడైతే చూపిస్తాను మేము తీసుకున్న ఐటమ్స్. నాకైతే అంత బాగా నచ్చలేదు, బట్ జనాలు అయితే బాగానే వస్తున్నారు. కాకపోతే మౌర్య మండి మండి అంటున్నాడని చెప్పి మౌర్య కోసం ఎస్పెషియల్గా మౌర్య కోసమే వెళ్ళాం అనమాట. కానీ ఫ్లాప్ అయ్యిందనమాట అది. సో ఇక్కడైతే ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. మేబీ వేరే బిర్యానీస్ లాంటివి ఏమైనా ట్రై చేస్తే బాగుండేదేమో, టేస్ట్ తెలీదు. బట్ మండి అని చెప్పి అది బార్బిక్యూ మండి అయితే నిజంగానే మండగొట్టినట్టు ఉందన్నమాట. ఆ చికెన్ మాడిపోయి అసలు ఫ్లేవర్ అనేది లేదు. ఇది వచ్చేసి ప్రాన్ 65. నెక్స్ట్ ఇది వచ్చేసి షెజ్వాన్ చికెన్ అనమాట. సో టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ఒక మండినే ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట 4 మెంబర్స్. మా డౌట్కు తగ్గట్టే అది కూడా నిజంగానే బాగాలేదు, అంతగా నచ్చలేదు. ఆ చికెన్ వింగ్స్ లాంటి 4 ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి 3 రెస్టారెంట్స్ అంబియన్స్ అయితే మీకు చూపించాను.